అందరికీ నమస్కారం. ఈరోజు ఇందిరా పార్క్ దగ్గర ఏదైతే ఫోన్ ట్యాపింగ్ ఉందో దాని గురించి అనేసి ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంతోమందికి పెద్ద పెద్ద వ్యక్తులకు అందరికీ కూడా ఫోన్ ట్యాపింగ్ ద్వారా బ్లాక్మెయిలింగ్ చేసి ఎవరైతే గత ప్రభుత్వ ముఖ్యమంత్రి అయినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వ ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారు అందరినీ కూడా ఇబ్బందుల పాలు చేసినటువంటి పరిస్థితి. మరి ఈ ఫోన్ ట్యాపింగ్లో చిక్కుకున్నటువంటి వ్యక్తులలో మన ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి కూడా ఉన్నాడు. ఆయన నోటితో ఆయననే చెప్పిండు ఫోన్ ట్యాపింగ్ నన్ను కూడా చేశారనేసి. మరి ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ విషయాన్ని ఎందుకు పట్టించుకోవడం లేదు? ఫోన్ ట్యాపింగ్ అనేది చిన్న విషయంగా తీసుకుంటున్నారా? మరి అందరూ కూడా ఎంతోమంది పెద్ద వ్యక్తుల్ని ఫోన్ ట్యాపింగ్లు చేసి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యక్తులందరికీ కూడా ఇబ్బందుల పాలు చేసినటువంటి ఈ యొక్క గత ప్రభుత్వమైనటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ని మరి ఈ రేవంత్ రెడ్డి పట్టించుకోవట్లేదు కాబట్టే ఈనాడు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రం తరపున మరి కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇందిరా పార్కులో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దీని మీద వెంటనే రేవంత్ రెడ్డి గారు వెంటనే సమగ్ర విచారణ జరిపించాలే. మరి ముఖ్యమంత్రి కేసీఆర్ని ఇంకా ఈ ఫోన్ ట్యాపింగ్ వెనక ఉన్నటువంటి ఎవరెవరైతే ఉన్నారో వ్యక్తులు అందరిపైన కూడా సమగ్ర విచారణ జరిపించి వెంటనే అరెస్ట్ చేయాలని భారతీయ జనతా పార్టీ తరపున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఈ రేవంత్ రెడ్డి కేసీఆర్ ఒకటే అని అనుకుంటున్నారు. ఒకటే అని అనుకుంటున్నాం. ఎందుకు అంటే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అనేది ఆయన కూడా ఒక బాధ్యుడు, అందులో బాధితుడు ఎవరు? రేవంత్ రెడ్డి కూడా. మరి బాధితుడైనప్పటికీ కూడా అసలు ఆ విషయాన్నే పట్టించుకున్నప్పుడు అందరూ ఏమనుకుంటారు అంటే ఇప్పుడు కేసీఆర్ని కాపాడడం కోసమే మరి ఈ విషయం పైన మాట్లాడడం లేదు, విచారణ జరిపించట్లేదు. కాళేశ్వరం ప్రాజెక్టు 1,00,000 కోట్ల రూపాయల కాళేశ్వరం ప్రాజెక్టుని నాశనం చేసినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వ గత ముఖ్యమంత్రి కేసీఆర్ని పట్టించుకోలేదు అని అంటే ఇక్కడ ఏమనుకుంటారు? ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము బీఆర్ఎస్ ప్రభుత్వము ఒకటి కాబట్టే కదా పట్టించుకోవట్లేదు. బొమ్మ అంటే ఒక నాణానికి బొమ్మ బొరుసుగా వీళ్ళు ఉన్నారు కాబట్టే మరి ఈ విషయాలు నేను ఏది కూడా పట్టించుకోవట్లేదని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమైనటువంటి గత బీఆర్ఎస్ ప్రభుత్వము ఎన్నో రకాల దోపిడీలకి తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం కూడా అప్పుల పాలు చేసి మరి దొంగ వ్యవస్థలు చేసి అన్ని రకాలుగా ఛార్జీలు పెంచి తెలంగాణ రాష్ట్ర ప్రజలపైన అప్పుల భారాన్ని పెంచి మరి ఇసుక దందా, గ్రెనేడ్ దందా, లిక్కర్ దందా, మరి ఓఆర్ఆర్, మరి సచివాలయం పేరుతోటి కమిషన్లు కొట్టడం, కాళేశ్వరం ప్రాజెక్టుల పేరుతోటి కమిషన్లు కొట్టడం, ఫోన్ ట్యాపింగ్లు, ఈ విధంగా ఎన్నో రకాల కేసులు ఉన్నప్పటికీ కూడా మరి ఇప్పుడున్నటువంటి ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి పట్టించుకోవట్లేదు అని అంటే దానికి ఖచ్చితంగా వాళ్ళిద్దరూ ఒకటే అని కూడా మనం అందరం కూడా అనుకోవచ్చు. ఒకవేళ ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని కేంద్రానికి అప్పగిస్తే మరి కేసీఆర్ని అరెస్ట్ చేస్తారా? ఖచ్చితంగా. అసలు సిబిఐ విచారణ అనేది ఇటు వీళ్ళు జరపట్లేదు, అటు సిబిఐ విచారణకు వీళ్ళు ఓకే చెప్పట్లేదు. మరి అది నిజంగా కనుక వాళ్ళు చేసినట్లయితే సిబిఐ విచారణకు వీళ్ళు కనుక ఓకే చెప్పినట్లయితే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం వాళ్ళపైన కఠిన శిక్ష పడే విధంగా చూసుకుంటుంది. ఎవరెవరైతే ఈ ఫోన్ ట్యాపింగ్ వెనుక ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా బయటికి లాగి వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడే విధంగా చూసుకుంటుంది. రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని చూసుకుంటాము, కొన్ని రోజులైనా చూస్తాను నేనే అని చెప్పారు. మరి ఇంతలోనే మీరు ధర్నా కొనసాగించారు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తానని చెప్పింది. మరి ఒక్క గ్యారెంటీని అమలు జరిగిందా? ఒకటి ఏంటి, మహిళలు బస్సులో పోయే విధానం తప్ప ఇంకా ఏ విషయంలో కూడా 100 రోజుల్లో ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి కూడా అమలు కాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, కరెంటు పోవడం స్టార్ట్ అయింది. ఇది ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు. ఈ విధంగా ఏ ఒక్క విషయంలో కూడా అమలు కానటువంటి పరిస్థితి. ఎన్నో రకాల హామీలు ఇచ్చిండు. నేను యువకులను పట్టించుకుంటా, మహాలక్ష్మి పథకం కింద 2,500 రూపాయలు ఇస్తాను, నేను రైతుల్ని పట్టించుకుంటా, నేను వచ్చినాక 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాను, 500 రూపాయలు బోనస్ ఇస్తాను, 12,000 రూపాయలు కూలీలకు ఇస్తానని చెప్పిండు. మరి ఉద్యోగాలు ఇస్తానని చెప్పిండు. ఉద్యోగాలు ఏడిచ్చిండు. మరి వీళ్ళందరికీ రైతులకు రుణమాఫీ చేసిండా? ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏ విధంగా కూడా నమ్మలేదు. మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్పారు. ఖచ్చితంగా ఎంపీ స్థానాలు భారతీయ జనతా పార్టీ మంచి ఎంపీ స్థానాలను గెలుచుకుంటుంది. ఇప్పుడు ఈ యొక్క ధర్నా మీద ఈరోజు ఒక్కరోజే కొనసాగిస్తారా, లేకపోతే మీకు న్యాయం జరిగే వరకు పోరాడతారా? తెలంగాణ రాష్ట్ర ప్రజల తరపున ఈ ఫోన్ ట్యాపింగ్లో ఇరుక్కున్నటువంటి వ్యక్తులు, పెద్ద వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి తరపున కూడా భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా కొనసాగిస్తుంది. వీళ్ళు విచారణ చేపట్టి అరెస్ట్ చేసేంత వరకు కూడా భారతీయ జనతా పార్టీ ఈ యొక్క ధర్నాలను అస్సలే వదిలిపెట్టదు. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో చాలా మంది ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళు చాలా మంది ఉన్నారని అంటున్నారు. మరి వాళ్ళందరినీ అరెస్ట్ చేశారా? ఖచ్చితంగా. పెద్ద వాళ్ళు లేదు, చిన్న వాళ్ళు లేదు. ఫోన్ ట్యాపింగ్లో ఎవరైతే ఉన్నారో బాధితులుగా ఉన్నటువంటి వ్యక్తులందరి తరపున భారతీయ జనతా పార్టీ కొట్లాడుతుంది. ఖచ్చితంగా వాళ్ళకి మరి శిక్ష పడే విధంగా కూడా ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు June 4న ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ రిజల్ట్స్ ఉన్నాయి. మరి మీరు ఏమనుకుంటారు, ఎన్ని స్థానాల్లో గెలుస్తాను?
జూన్ 4న మేము అంచనా అయితే 12 స్థానాలకు పైగా కూడా మేము గెలుస్తామనేది మా అంచనా. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రానికి ఎన్నో రకాల సంక్షేమ పథకాలను నరేంద్ర మోదీ గారు తీసుకొచ్చినటువంటి పథకాలలో ఇక్కడ జరిగినటువంటి అభివృద్ధి మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అభివృద్ధి. తెలంగాణ రాష్ట్రాన్ని గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుల పాలు చేసిందే తప్ప ఏ విధంగా కూడా అభివృద్ధి చెందించలేదు. ఈరోజు గ్రామాన ఉన్నటువంటి రోడ్లు కావచ్చు, డ్రైనేజీలు కావచ్చు, లైట్లు కావచ్చు, శ్మశాన వాటికలు కావచ్చు, ఏ విధంగా ఉన్నటువంటి అభివృద్ధి అయినా కూడా చూసుకున్నట్లయితే అది మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చినటువంటి సంక్షేమ ఫలాలు, సంక్షేమ నిధులతోని మాత్రమే ఈనాడు అభివృద్ధి జరిగింది. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఆ విషయం తెలుసు. మరి బిడ్డ పుట్టిన కాడి నుంచి మొదలు పెడితే ఒక మనిషి చనిపోయేంత వరకు కూడా తీసుకొచ్చినటువంటి ఫలాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వమే ఇచ్చిందన్న విషయం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలుసు. కాబట్టి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఎంపీ స్థానాలను గెలుచుకుంటుందని తెలియజేస్తుంది. రేవంత్ రెడ్డి మొన్న ఎలక్షన్స్లో అన్నారు మోడీ ఏం చేయలేడు, మనకి మోడీ ఏం స్కీమ్స్ ఇచ్చినా అమల్లోకి రాలేదు అని చెప్పారు. మరి మీరు అవి నిజమే అంటారు? లేదు, మోడీ గారు ఎన్నో రకాల, ఇప్పుడే చెప్పాను మీకు, మోడీ గారు ఇచ్చినటువంటి సంక్షేమ ఫలాలు ఇంతకుముందు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏనాడు కూడా ఇవ్వలేదు. మరి ప్రభుత్వం 70 ఏళ్ళు పరిపాలించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏనాడైనా ఇప్పుడు ఉన్నటువంటి నేషనల్ హైవేస్ కావచ్చు, ఎయిర్లైన్స్ కావచ్చు, మరి ప్రజలందరికీ ఇచ్చినటువంటి విశ్వకర్మ యోజన లాంటి సంక్షేమ ఫలాలు కావచ్చు, మాతృబంధన స్కీమ్ కింద మహిళలందరికీ కూడా ఇచ్చినటువంటి డబ్బులు 12,000 రూపాయలు కావచ్చు, మరి గర్భిణితో ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా పౌష్టిక ఆహారం కావచ్చు, ఎన్ని రకాలుగా చూసినటువంటి గ్రామంలో ఉన్నటువంటి సర్పంచులకు డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లలోకి డబ్బులు వేసే విధానం కావచ్చు, ప్రతి ఒక్క విషయంలో ఒక చిన్న విషయం చెప్పినగా బిడ్డ పుట్టిన కానుంచి మొదలుకొని ఒక వ్యక్తి చనిపోయేంత వరకు కూడా ఎన్ని రకాల సంక్షేమ ఫలాలు ఇవ్వాలో అన్ని రకాల సంక్షేమ ఫలాలు ఇచ్చినటువంటి ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ. కాబట్టి రేవంత్ రెడ్డి గారు అన్న ప్రతి విషయం కూడా అబద్ధపు మాటలు అనేసి దొంగ మాటలు అనే విషయం తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. కేంద్ర ప్రభుత్వం మోదీ గారు 24 గంటలు మొత్తం కూడా పేద ప్రజల కోసం నా కుటుంబం, నా దేశం, నా కుటుంబం అంటూ పనిచేసే వ్యక్తి అని కూడా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే. రేవంత్ రెడ్డి ముందు మనం ఒక ప్రెస్ మీట్లో అన్నారు బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని చెప్పారు. బీఆర్ఎస్ బీజేపీ ఒకటి కాదు, బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటి. దానికి ఉదాహరణ ఇదే ఫోన్ ట్యాపింగ్లో బాధితుడైన రేవంత్ రెడ్డి ఆల్రెడీ ఒక బాధితుడు. మరి ఆయనే ఎంక్వైరీ చేయలేదు, విచారణ చేపట్టలేదు, అరెస్ట్ చేయించలేదు. అంటే ఇక్కడ ఎవరు ఒక బొమ్మ బొరసు ఎవరు అంటే ఒక నాణానికి వీళ్ళిద్దరే. అదే ఉదాహరణ.